హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 టూరిస్ట్ ఫ్యామిలీ. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఇన్ని రోజులు ఇది ఓటీటీలో లేదని, అందులోనూ తెలుగులో లేదని తెగ పరేషాన్ అయిపోయారు కదా భయ్యా. ఆఖరికి ఈ తోపు మూవీ తెలుగులో ఉంది, అది కూడా అఫీషియల్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంకేముంది, మీ ఇంట్లో ఉన్న పిల్ల జల్ల పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు కలిసి ఈ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీని రీసెంట్ గానే రికమెండ్ చేసినప్పటి నుంచి తెలుగులో వస్తుందా బ్రో, ఎప్పుడు వస్తుంది బ్రో అని నన్ను వాట్సాప్లో అయితే సావగొట్టారు చాలా మంది. వచ్చేసింది మావా, హ్యాపీగా చూసేయండి. ఇందులో స్టోరీ ఏంటంటే, శ్రీలంక నుంచి వలస వచ్చిన ఒక ఫ్యామిలీ చెన్నైలో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది చాలా చిన్న స్టోరీ. దీన్ని ఎంత అద్భుతంగా చూపించారంటే, మనిషి అనే ప్రతి ఒక్కరు ఈ గ్రేట్ మూవీని పక్కాగా చూడాలి. రజనీకాంత్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ సినిమాని తెగ పొగిడారు. మామూలుగా అప్పట్లో మన తెలుగు సినిమాలకి తమిళ సినిమాలకి తెగ పోటీ ఉండేది భయ్యా. రాజమౌళి రాకముందు శంకర్ గారు ఉన్నప్పుడైతే అసలు తమిళ్ నెంబర్ 1 అనేలా ఉండేది. కానీ ఇప్పుడు తమిళోళ్ళు ఎక్కడో తమిళ సినిమా వెనకబడిపోయి మలయాళం వాళ్ళు రేసులో దూసుకొచ్చేసారు. కానీ అప్పుడప్పుడు కూడా తమిళ్ నుండి కిరాక్ అంటే కిరాక్ అద్భుతమైన సినిమాలు వదులుతున్నారు. జీవితంలో కంపల్సరీ మనం పోయేలోపు ఈ సినిమాలు చూడాలి రబ్బాయి అనేలా తీసిపోతున్నారు మా సినిమాలు అయితే. సో ఈ లిస్ట్లో మంచి తమిళ్ సినిమాలు మీకోసం మీ ముందుకు తీసుకొచ్చా. ఈ లిస్ట్లో ప్రతి ఒక్క మూవీ పక్కాగా మీరు చూడండి. ఇక ఈ మూవీకి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ తోపు మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 2 అరువి. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ తోపు మూవీ గురించి మీ అందరికి తెలుసు కదా. మన గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాని అప్పట్లో తెగ లేపి వదిలేశాడు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కొబ్బరి బొండాల సేల్స్ కూడా అమాంతంగా పడిపోయాయని, ఈ సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయని ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇన్ని మ్యాటర్ సేల్స్ కూడా ఈ అద్భుతాన్ని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూడండి మావా. ఇందులో మన హీరోయిన్ పాప కొందరిని ఎందుకు బంధించింది, పోలీసులకు ఎందుకు సుక్కలు చూపిస్తుంది, అసలు తన బాధ ఏంటి, తన కోపం ఏంటి, ఎవరి మీద తన కోపం, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అసలు తనది అనేది ఈ మూవీ ప్లాట్. ఈ హీరోయిన్ పాపని ఎక్కడో చూసినట్టు మీకు అనిపిస్తుంది కదా. మన తెలుగు మూవీ నాని మూవీ సరిపోదా శనివారం మూవీలో నానికి సిస్టర్ గా కూడా యాక్ట్ చేసింది. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇదొక మాస్టర్ పీస్ మూవీ బ్రో. ఇప్పటికే మీలో అందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ ఒక్కరు మిస్ అయినా కానీ దీన్ని పక్కాగా చూడండి. మూవీ స్టార్టింగ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాన్ని ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఒక్కొక్క విధంగా కిరాక్ స్క్రీన్ ప్లేతో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగలేదు సార్ బ్రో. క్లైమాక్స్ అయితే అరాచకం. రైటింగ్ అయితే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. అండ్ మీకు ఇంకొక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని కలిపిన ఈ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 పెరుసు. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. తమిళ్ నుండి వచ్చిన ఈ రీసెంట్ మూవీ అయితే యూత్ పోరగాన్లకు కానీ అడల్ట్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి కానీ అంతెందుకు నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే రొటీన్ రొట్ట మూవీస్ చూసి బోర్ కొట్టే మనకు ఏదైనా కొత్తగా స్పెషల్గా ఉండాలి, మంచి కిక్ ఎక్కాలి అనుకుంటే దీన్ని పక్కాగా కూడా బ్రో. ఇందులో ఒక ముసలోడు ఉంటాడు. ముసలోడే కానీ మహానుభావుడు అనేలా చచ్చిపోతాడు. మహానుభావుడు కాదు, పెద్ద ఆటగాడిలా చచ్చిపోతాడు. అదేంటి అంటారా, చూడండి తెలుసుకోండి. ఇది అందరూ చూసేటటువంటి మూవీ కాదు కాబట్టి దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కంటెంట్ అయితే చాలా బోల్డ్ గా ఉంటుంది. సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 పార్కింగ్. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ తోపు మూవీని ఇప్పటికే మీరు అందరూ చూసేసా ఉంటారు. పొరపాటున ఎవరైనా ఈ కిరాక్ మూవీని చూడకపోతే మాత్రం వెంటనే చూడండి మావా.
పక్కింటోళ్ళకి మనకి మామూలుగానే ఏదో ఒక విషయంలో అస్సలు పడదు. అలా ఇందులో పార్కింగ్ విషయంలో ఒక తాతకి మన హీరోకి పడదు. మరి వాళ్ళ పంతం కోసం వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు అనేది ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు మావా. మామూలుగా ఒక చిన్న పాయింట్ తీసుకొని మలయాళం వాళ్ళు కిరాక్ తీస్తారు అని అంటుంటాం, కానీ తమిళ్ వాళ్ళు కూడా మేము కూడా ఒక చిన్న పాయింట్తో సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంగేజ్గా తీయగలం అని నిరూపించిన చిన్న సినిమా బ్రో ఇది. కంటెంట్ ఈస్ కింగ్ అని నిరూపించుకున్న ఈ చిన్న సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమైనా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది జియో హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 మహారాజా. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ప్రతి సంవత్సరం మనకి ఎన్నో బ్లాక్ బస్టర్లు వస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి సినిమాలు పుష్కరానికి ఒకటి వస్తుంటుంది బ్రో. తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ అద్భుతాన్ని ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన గొప్ప మూవీ ఇది. ఇప్పటికే ఈ మూవీ చూడని మహానుభావులు ఎవరైనా ఉంటే మీకు దండం దూత. ముందు వెళ్ళి ఈ అద్భుతాన్ని చూడండి. సినిమాలో స్టోరీ కిరాక్ ఉందనుకుంటే ఆ స్క్రీన్ ప్లే ఇంకా కిరాక్ ఉంటుంది మావా. ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న మూవీ మళ్ళీ ఇప్పట్లో రాదేమో. దీనికి 100కి 95 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 7 సత్యం సుందరం. ఇదొక ఫీల్ గుడ్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. కంటెంట్ ఈస్ కింగ్ అని ఊరికే అనరు మావా. ఇందులో హీరోయిజం ఉండదు, హీరోయిన్ పాప ఉండదు, ఐటమ్ సాంగ్ ఉండదు, ఆఖరికి విలన్ అనేవాడు కూడా ఉండడు. ఒక సిచ్యువేషన్ ఇంత అద్భుతంగా తెరకెక్కించవచ్చు. మనుషులంటేనే మంచోళ్ళు రాబాయ్ అనేలా తీసిన ఈ మూవీని ప్రతి ఒక్క మనిషి చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి, మనం కొద్దిగా మారాలి భయ్యా. నిజంగా మూవీలో కంటెంట్ ఉంటే పెద్ద పెద్ద భారీ సెట్స్ అవసరం లేదు, పెద్ద భారీ ప్రొడక్షన్ వాల్యూస్ అవసరం లేదు, అలాగే రకరకాల గెటప్స్ వేయాల్సిన అవసరం లేదు, వేల మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరం లేదు. కంటెంట్ ఒక్కటి ఉంటే చాలు మావా అని నిరూపించుకున్న ఈ గొప్ప చిత్రాన్ని తీసిన మేకర్స్కి అయితే పెద్ద హ్యాట్స్ అయిపోవాల్సిందే మావా. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా. మరి ఏముంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 8 పోర్తొలిలో ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా బ్రోస్. మలయాళం థ్రిల్లర్స్ ఎంత బాగుంటాయో ఒక్కొక్కసారి తమిళ్ నుంచి వచ్చే థ్రిల్లర్ మూవీస్ కూడా అంతే సూపర్గా ఉంటాయి మావా. దానికి ఈ మూవీ ఒక పెద్ద నిదర్శనం. ఇందులో కొన్ని సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని మన పోలీస్ కాకులు ఎలా సాల్వ్ చేశారు అనేదే ప్లాట్. ఆ సీరియల్ కిల్లర్ గురించి చూపించే సీన్స్ అండ్ వాళ్ళు తీసుకున్న మోటివ్ కూడా సూపర్ గా ఉంటుంది మావా. రెగ్యులర్ గా అయితే మీకు అస్సలు అనిపించదు. 2023లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ, అది కూడా తమిళ నుంచి వచ్చింది. పోలీసుల గేమ్స్, సైకో కిల్లర్ గేమ్స్, వీళ్ళ మధ్య జరిగే సీన్స్ సూపర్ గా ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది సోనీ లివ్ ఓటీటీలో ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్లో ఏది పోయినా వెనక్కి వస్తుంది, కానీ టైం పోతే మాత్రం వెనక్కు రాదు మావా. మీ టైం చాలా సేవ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. లిస్ట్లో నెంబర్ 9 డ్రాగన్. ఇదొక కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ కిరాక్ మూవీని మీరు అందరు ఇప్పటికే చూసేసే ఉంటారు. చదువు గొప్పతనం గురించి ఇంత మంచి కామెడీ వేలో ఈ రీసెంట్ టైంలో ఎవ్వరు తీయలేదు మావా. తమిళ వాళ్ళు కిరాక తీశారు. కడుపుబ్బ హ్యాపీగా చూసి మీ ఫ్యామిలీతో నవ్వుకోండి ఇఫ్ మీరు ఇంతవరకు చూడకపోతే. ఇందులో మన లవ్ టుడే హీరో అయితే అదరగొట్టాడు పో. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 10 అయోతి. ఇదొక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని రీసెంట్ గానే రికమెండ్ చేసా బ్రో. అయినా కానీ మళ్ళీ రికమెండ్ చేస్తున్న ఈ లిస్ట్లో అంటే మీరే అర్థం చేసుకోవాలి. వీడు ఇన్నిసార్లు రికమెండ్ చేస్తున్నాడంటే మూవీలో ఏదో మ్యాటర్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సో ఏదో మ్యాటర్ లేకుండా నేను ఇన్నిసార్లు రికమెండ్ చేయ కదా. ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఈ మూవీని చూసే ఉంటారు అని చెప్పే కదా, కానీ ఈ మూవీని మాత్రం చాలా తక్కువ మంది చూస్తుంటారు. ఎందుకంటే ఇది తెలుగులో లేదు. కంచెను ఏం దాటుతామని దాటి ఉండరు. నా మాట వినండి మావా, కంచెను దాటండి, ఈ అద్భుతాన్ని చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూడు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది G5 ఓటీటీలో ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 11 సట్టం ఇన్ కయ్యేల్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇదైతే మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్గా వచ్చి ఓటీటీని షేక్ చేసింది. ఇందులో మన హీరో కారు
డిక్కీలో ఒక డెడ్ బాడీని పెట్టుకొని ఊరంతా తిరిగి తిరిగి ఆఖరికి పోలీసులకు దొరికి పోలీస్ స్టేషన్లో ఎన్ని సుక్కలు చూసాడు అనేది ప్లాట్. కానీ కారు డిక్కీలో శవం ఉన్నట్టు పోలీసులకు తెలియదు. స్టోరీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది తెలుగులో లేదని అస్సలు వదలకండి, ఈజీగానే అర్థమవుతుంది. ప్రైమ్ ఓటీటీలో ఉంది. లాంగ్వేజ్ అనే కంచెం దాటండి. ఒక మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీ కావాలనుకుంటే దీన్ని వెంటనే ఇవ్వండి మావా. లిస్ట్ లో నెంబర్ 12 పరియేరుం పెరుమాల్. ఇదొక డ్రామా మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది మావా. ఈ సినిమా గురించి నేను మాట్లాడడానికి నా దగ్గర మాటలు కూడా సరిపోవు మావా. వావ్, ఎంత గ్రేట్ మూవీ మావా. తమిళ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్లో టాప్ 5లో ఒకటి చెప్పరా నీకు నచ్చిన మూవీ ఏది అంటే నాకెందుకో పరియేరుం పెరుమాల్ మూవీ గుర్తొస్తుంది మావా. ఎందుకంటే నేను చూసిన టైం అలాంటిదో మరి ఏమో కానీ ఆ ఇంపాక్ట్ నాకు ఇప్పటికీ పోదు. వామ్మో, వాళ్ళ డాడీది కాలేజ్లో ఒక సీన్ ఉంటుంది మావా. ఆ సీన్ చూసేటప్పుడు నాకు ఏడవాలో లేకపోతే షాక్ అవ్వాలో ఏం చేయాలో కూడా నా ఫేస్ ఫీలింగ్స్ నాకే అర్థం కాలేదు. తమిళ్ వాళ్ళు చాలా న్యాచురల్గా తీస్తారని మనం అంటుంటాం, కానీ ఇంత న్యాచురల్గా రియల్గా కూడా ఉండదేమో, అంత న్యాచురల్గా ఉంటుంది ఆ కాలేజ్ సీన్. అయితే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళ నుంచి నీళ్లు టపా టపామని పడిపోయినాయి. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు కనుక మూవీ లవర్ అయితే ఈ మూవీని చూడండి. ఈ మూవీని చూడకుండా నేను మూవీ లవర్ అని ఎవరైనా చెప్పుకుంటే మాత్రం చెప్పుకోకండి, అస్సలు అలా చెప్పుకోకండి. ఇందులో లోవర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ గురించి చూపించిన సీన్స్ అయితే కిరాకుంటాయి మావా. ఇందులో ఒక డాగ్ ఉంటుంది, ఆ డాగ్ స్టోరీ ఏంటి, మనోడి స్టోరీ ఏంటి అనేది ఎక్సలెంట్గా చూపించారు. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు కనుక మూవీ లవర్ అయితే మంచి మూవీ ఏది వచ్చినా మిస్ కాకుండా మేము చూద్దాం అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ బాలు బ్రో కామెంట్ చేశాడు, వాకింగ్ డెడ్ వాజ్ ఎక్సలెంట్ బ్రో, ఐ సా కంప్లీట్ 11 seasons, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వెబ్ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్. థ్యాంక్ యూ బ్రో అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ బాలు బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ సతీష్ బ్రో కామెంట్ చేశాడు, స్పార్టకస్ సూపర్ 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 అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సతీష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వెంకీ బ్రో కామెంట్ చేశాడు, తుడరం మూవీ స్లోగా ఉంది, వన్ టైం వాచబుల్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ వెంకీ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ముఖ్య మిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే మిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సెలవు, జై హింద్.